బాధ్యతలు చేపట్టి రేపు జూన్ 4వ తేదీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్ళు అవుతుంది. సంక్షేమంలో దేశంలో మేము ఫస్ట్ ఉన్నాం. మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వితంతువు వృద్ధాప్య పెన్షన్లలో సంవత్సరానికి 33,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న రాష్ట్రంలో మేము ఖర్చు పెడుతున్నాం. నెక్స్ట్ తెలంగాణ 8,000 చిల్లర కోట్లు. మహారాష్ట్ర మాకు 2.5 టైమ్స్ పెద్దది. వాళ్ళు ఖర్చు పెట్టేది 4,000 చిల్లర కోట్లు, 5,000 కోట్లు సంవత్సరానికి. మేము ఖర్చు పెట్టేది 33,000 కోట్లు. నేను చెప్పాను 7 రాష్ట్రాలు కలిపి నెలకి 2,745 కోట్లు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నెలకి 2,725 కోట్లు. ఒక్క ఆంధ్రప్రదేశ్. అటువంటి వెల్ఫేర్, తల్లికి వందనం, వాళ్ళు ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది బిడ్డలున్నా ఇస్తున్నాం. అందుకని గిరిజన పిల్లలు 2, 3 బడికి పోయే పరిస్థితి వస్తూ ఉంది. అదొక్కటి కాదు, స్త్రీలకి బస్సుల్లో ఫ్రీగా ఇస్తున్నాం. 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఇస్తున్నాం. ఇటువంటి అన్నీ బహుశా ఏ రాష్ట్రంలో వెల్ఫేర్ కోసం ఇంత ఖర్చు పెట్టే రాష్ట్రాలు లేవు. ఇవన్నీ ఉంటే చూసి ఓచుకోలేక వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఎక్కడనో ఇది కొంచెం చెడింది. వాళ్ళ తండ్రి 17 ఏళ్ల క్రితం హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతే 17 ఏళ్ల తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు మీద అనుమానాలు ఉన్నట్టు మాట్లాడటం, ఏదో చెప్పిన సామెత నేను సోషల్ మీడియాలో చూసా ఇప్పుడే. సూది పోయిందని సోదికి పోయినారంట. పోతే వీళ్ళ రంకులన్నీ బయటపడ్డాయంట. అట్టా 17 ఏళ్ల తర్వాత ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడితే ఈరోజు మీ రక్త చరిత్ర, మీ తండ్రి, మీ తాత, నీది, మీ ముగ్గురి రక్త చరిత్ర టోటల్గా ఈరోజు ప్రజలందరికీ తెలిసే పరిస్థితి వచ్చింది.